అంజద్ బాషా గారు నమస్కారం అండి. నమస్కారం. సో సార్ ఎట్లా చూస్తారు ఈ పరిణామాన్ని? కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ని, ఆ తర్వాత కృష్ణరాజేమో అప్స్టాండింగ్ లో ఉన్నారు. చూసేదేమండి, చూడండి, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మరి ఇప్పుడే మీరు చెప్పారు, ఆయన 70 ఏళ్ల వయస్సు. సుమారుగా ఆయన ఈ జర్నలిజం లోనే ఆయన 5 దశాబ్దాలు పూర్తి చేశాడు. అనేక ఇక్కడ సమస్య ఏంటంటే, మరి మీరెందుకు మీ అంకబాబుని ఎందుకు అరెస్ట్ చేశారు? రంగనాయకులమ్మని ఎందుకు అరెస్ట్ చేశారు? టీవీ మూర్తిని వాళ్ళని ఎందుకు మీరు పిలిచారు? ఒకటి చూడండి, ఇప్పుడు ఏదైనా డిబేట్ ఛానల్లో ఈ రోజు మీరు నన్ను ఆహ్వానించారు. నేను ఈ రోజు మీ డిబేట్ లో పార్టిసిపేట్ అవుతున్నాను. నేను ఏం మాట్లాడతానో మీకు తెలియదు కదా. అవును, నేను ఏం మాట్లాడతానో మీకు తెలియదు. నాతో పాటు మీరు ఏదైతే అందరు పార్టిసిపేట్ అవుతారు. వాళ్ళు ఎవరో మాట్లాడారని చెప్పి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసము? ఇప్పుడు విశ్లేషకుడు ఎవరైతే కృష్ణరాజు గారు ఒక విశ్లేషకుడు, అనేక ఛానల్స్ ఆయన పార్టిసిపేట్ అవుతుంటాడు. మరి ఆయన ఏ రకంగా ఆయన మాట్లాడాడో ఆయనకి తెలుసు. మరి అలాంటిది కొమ్మినేని గారిని, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ని ఆయన మీద ఆపాదించి మరి ఈ రోజు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో మరి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఎందుకంటే గతంలో నుంచి కూడా కొమ్మినేని గారి మీద మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన, ఎందుకంటే ఆయన 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీవీలో ఆయన ఉన్నాడు. మరి ఆ ఎన్టీవీ ఏదైతే ఆ యాజమాన్యాన్ని అతను వెంటనే తొలగించాలి, లేని పక్షంలో ఎన్టీవీనే మరి ఈ రాష్ట్రంలో ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వనని చెప్పి వాళ్ళ మీద కోర్టు పెట్టి మరి ఆ రోజు ఎన్టీవీ ఛానల్ నుంచి బయటికి పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజు సాక్షి ఛానల్లో ఆయనకు కొమ్మినేని గారికి ఒక పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు సాక్షి యాజమాన్యాలు. సార్ స్వేచ్ఛ లేదు సార్ జర్నలిస్టులకు, చెప్తున్నా. అన్ఫార్చునేట్లీ స్వేచ్ఛ ఇస్తే గనక మరి టీడీపీ వాళ్ళు ఎందుకు జాయిన్ కావట్లేదు? సాక్షి ఛానల్లో చర్చలు టీడీపీ వార్తలు కవర్ చేస్తారా? మీరు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెడితే సాక్షి ఛానల్ కవర్ చేస్తారా? చేయరు. లేకపోతే టీడీపీ అనుకూల ఛానల్స్ జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు టెలికాస్ట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ 2 వర్గాలుగా నిట్ట నిలున చేయండి మీడియా, ఆంధ్రప్రదేశ్ మీడియా. అది మన దౌర్భాగ్యమేది. మన రాష్ట్రంలో ఎట్లంటే పార్టీల పరంగా ఈ రోజు మీడియా విడిపోయిన పరిస్థితి. మరి మీడియా విడిపోతే కూడా ఈ రోజు దానికి సంబంధించిన కొందరు యాంకర్లు కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తప్పదు. మరి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయాలి, లేకపోతే వాళ్ళ ఉద్యోగం ఊడుతుంది. ఏం చేయాలి వాళ్ళు? సోషల్ మీడియా పెట్టుకుంటేనేమో యూట్యూబ్ ఛానల్ అదేనంటారు. ఎట్లా మరి? ఇప్పుడు మీరే చెప్పారు. ఇప్పుడు TV5 ఛానల్ సాంబశివరావు గారు, మూర్తి గారు అయితేమి, నిజంగా వాళ్ళ డిబేట్స్ వాళ్ళు చేస్తున్న డిబేట్స్ ని చూస్తే మరి వాళ్ళకు ప్రతిరోజు కేసులు పెట్టాల్సిన పరిస్థితి పెట్టారు కదా. మీరు మీ హయాంలో పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? ఏం పెట్టారు? వాళ్ళని సిట్ ఎన్నిసార్లు పిలిచారు? మూర్తి గారు ఎన్నిసార్లు పిలిచారు? చాలా సార్లు పిలిచారు మీరు. ఇప్పుడు ఈ రోజు కొమ్మినేని గారు ఇప్పుడు మీరు చేశారని వాళ్ళు చేస్తున్నారు. ఒకటి మీరు నిన్న ఏదైతే కొమ్మినేని గారిని ఆయన ఏం మాట్లాడాడో ఒకేసారి TV5 లో సాంబశివరావు గారు మూర్తి గారు ఏ రకంగా మాట్లాడతారో ఒకసారి పరిశీలన చేయండి. కొమ్మినేని గారు ఏ రకంగా మాట్లాడతారు, మరి సాంబశివరావు గారు, మూర్తి గారు, మరి అదే విధంగా ABN లో వెంకటకృష్ణ గారు, మరి వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారు ఒక్కసారి మీరు కంపేర్ చేయండి. ఓకే. సో మీరు వాళ్ళు ఏమంటారంటే ప్రతిరోజు ఫేస్బుక్ కావాలి. అట్లయితే ఇప్పుడు టీడీపీ ఆయనలో 14 నుంచి 19 మధ్య సాక్షికి సంబంధించిన జర్నలిస్టులు ఎవరిని వాళ్ళు ఏం అరెస్ట్ చేయలేదు. ఈ అరెస్ట్ కల్చర్ స్టార్ట్ చేసింది మీరు అని చెప్తారు. ఆ సమయంలో సాక్షి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు కదా. ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ లో మీరు అంకబాబును అరెస్ట్ చేశారు, మూర్తిని, తర్వాత
సాంబశివరావు వాళ్ళని మీరు ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు, మీరు స్టార్ట్ చేశారు, వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారని వాళ్ళు అంటారు. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీవీలో పనిచేస్తున్న కొమ్మినేని గారిని ఎవరు బయటికి పంపించారు? సరే, అది ఇప్పుడు ఆ యాజమాన్యం చెప్పాలి కానీ వాళ్ళు కేసు అయితే పెట్టలే కదా. ఆ 5 సంవత్సరాలు సాక్షి టీవీ, సాక్షి పేపర్ లో పనిచేస్తున్న వాళ్ళ మీద కేసు పెట్టలే కదా అంటున్నా. నిలుపుదల చేస్తానని చెప్పి వాళ్ళ మీద బెదిరించి, ఆ యాజమాన్యాన్ని బెదిరించి మరి ఆయన్ని బయటికి పంపినంత వరకు మరి ఆ యాజమాన్యాన్ని వదలలేదు చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఓకే, మరి ఇవన్నీ కూడా చూస్తే ఒకటే అండి, ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే మొన్న వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలిపారు. మరి ఈ ఒక్క సంవత్సరం కాలంలో ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ఈ భారతదేశంలో కూడా ఒక సంవత్సరం కాలంలోనే ఒక ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సంవత్సరం కాలంలో ఏం చేశారు? రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి మరి అందరినీ వేధించడము, అందరి మీద అక్రమ కేసులు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వీళ్ళు ఏమైనా చేశారు? కానీ ఒకటి, ఇప్పుడు మీరు అమరావతి గురించి ఎందుకు, అమరావతి, కమ్మరావతి, భ్రమరావతి, ఎందుకు రాజధాని మీద మీ నేరేషన్ ఎందుకు ఉంది? ఆంధ్రుల రాజధాని అమరావతి మీద, దాని మీద ఎందుకు మీ ఓరియంటేషన్ కదా కృష్ణరాజు ఆయన కూడా మాట్లాడింది. ఇప్పుడు అది కాదండి, నేను చెప్తాను కదా. ఇప్పుడు 5 ఏళ్లు వాళ్ళకి అవకాశం వచ్చింది కదా. 5 ఏళ్లలో వాళ్ళు అమరావతి అని చెప్పి ఏం చేశారండి? అమరావతిలో అది ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు నోడిచ్చారు. అప్పుడు వాళ్ళకు 23 సీట్లు ఇచ్చారు. మీకు అవకాశం ఇస్తే మీరు దాని 3 రాజధానులు అన్నారు. ఈ రోజుకి కూడా అది సరైన ఇది కాదు. ఇప్పుడు చేస్తామంటున్నారు కదా. ఇప్పుడు ఇమీడియట్ గా ల్యాండ్ పూలింగ్ చేస్తాం, ఇంకో 40,000 ఎకరాలు మొత్తం క్యాపిటల్ కట్టేస్తాం 3 ఏళ్ళు అంటున్నారు కదా. వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే అమరావతిని వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అంటే మీరు అమరావతిని వ్యతిరేకించుకుంటే దాన్ని ఒక కులాన్ని ఎందుకు, దాన్ని ఒక కులానికి ఎందుకంటే కడుతున్నారు? అమరావతి అంటే కమరావతి నేను కాదు, పెద్ద పెద్ద కమిటీలు కూడా వచ్చి ఏం చెప్పారండి? మరి అక్కడ ఉండే ల్యాండ్ ఏదైతే మూడు పంటలు పండే భూములు, మరి ఇది సరైన ల్యాండ్ కాదు రాజధాని కోసం అని చెప్పి మరి అనేక సందర్భాల్లో చాలా మంది పెద్ద వ్యక్తులు చెప్పారు. ఇక్కడ ఏదైతే ఈ ల్యాండ్ సరైన మల్టీ స్టోరీ బిల్డింగ్ల కోసం ఈ ల్యాండ్ సరైన ల్యాండ్ కాదు అనేది కూడా తెలిసి చెప్పడం. భాష గారు, మొదటి నుంచి కూడా అమరావతి ఎందుకు వివాదాస్పదంగా మారుతుందంటారు? అమరావతి వివాదాస్పదం అంటే వీళ్ళు చేశారండి. అక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మరి ఒక సామాజిక వర్గానికి మేలు జరగాలని చెప్పి తప్ప మరి ఎక్కడ రాజధాని పెట్టకూడదని చెప్పండి. ఇప్పుడు కర్నూలు ఏదైతే గుంటూరు మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పెట్టచ్చు కదండి రాజధాని. ఇప్పుడు ఇదే చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా 2014లో అనేక లీకులు ఇచ్చారు. మరి ఏదైతే మన నాగార్జున యూనివర్సిటీ కాడి అక్కడ అమరావతి వస్తుంది, రాజధాని వస్తుందని చెప్పి, ఒక్కొక్కసారి నూజివీడులో వస్తుందని చెప్పి లీకులు ఇచ్చి మరి ఎంతో మంది ప్రజలు అక్కడ ఆ ప్రాంతాల్లో పోయి భూములు కొనుగోలు చేసిన తర్వాత ఎవరికి తెలియకుండా ఆయన అనుయాయులు ఎక్కడైతే భూములు కొనుగోలు చేశారో మరి ఆ ప్రాంతంలో మరి అమరావతి ఏదైతే రాజధాని పెట్టడం వరకు ఎంతవరకు సమంజసమో ఎవరితో డిబేట్ లో ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుకుని ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అఖిలపక్ష సమావేశం పెట్టి అఖిల పక్షంలో యొక్క అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ఏదైనా రాజధాని నిర్ణయం చేశారు. ఇప్పుడు ఈ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ కు సంబంధించి ఎంటైర్ ఇష్యూకు వైసీపీకి సంబంధం ఉందంటారా? అసలు ఎట్లా వైసీపీకి ఏం సంబంధం చెప్పండి? అసలు కొమ్మినేని గారికి ఏం సంబంధము? తర్వాత వైసీపీ మహిళను కించపరిచే విధంగా వ్యవహరిస్తుందని టీడీపీ అంటోంది కదా. వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఏం లేదండి, ఇప్పుడు సబ్జెక్ట్ ఏం లేదు. మరి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్సే ఇది. మరి ఏదైనా ఒక తెరపైకి సబ్జెక్ట్ వస్తే దాన్ని డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు మొన్న వెన్నుపోటు దినం మరి ఏదైతే 4వ తేదీ బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి అన్ని నియోజకవర్గాలు వేలాది మంది మహిళలు అందరూ కూడా, రైతులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు.
మరి ఇది పెద్ద సక్సెస్ అయిందని చెప్పి దాన్ని ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదు. మరి ఈ సబ్జెక్ట్ ని మరి భూతత్వంలో పెట్టి 17 మంత్ స్కీమ్ లో పెట్టి ప్రజలకు మరి ఏదో చెప్తారు కదా, గ్లోబల్ ప్రచారం అంటారు కదా, మరి ఇది చేయాలి. ఓకే, సో ఒకటి ఇప్పుడు కృష్ణన్రాజు వ్యాఖ్యలు అయితే మీరు ఖండించారు, మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మరి ఈ రోజు అది కాదు, ఇది ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేవా ఈ రాష్ట్రంలో? ఒక సంవత్సరం కాలంలో ఈరోజు మహిళలకు రక్షణ ఉందండి. అది మీరు రేజ్ చేయండి, ఈ రాష్ట్రంలో అది రేజ్ చేయండి. ఇప్పుడు దేవతల రాజధాని అంటే అది తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అన్నాడు, ఇంద్రుడు పరిపాలించింది అమరావతి కాబట్టి దాని మీద చర్చ పెట్టి అది ఇందులో దేవతల రాజధాని కాదు, ఇంకా రాజధాని చెడ్డ పదాలు వాడడం కరెక్ట్ కాదు కదా. అక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరో విశ్లేషకుడు వచ్చి అతను మాట్లాడితే దాని సాక్షి ఛానల్కి ఏం సంబంధము, కొమ్మినేని గారికి ఏం సంబంధము, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఏం సంబంధము, సాక్షి ఆఫీస్ మీద దాడులు చేయడం ఇంతవరకు సమంజసము? ఈ రోజు అన్ని చోట్ల కూడా సాక్షి ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, రాళ్లతో దాడులు చేస్తున్నారు తిరుపతిలో. ఓకే ఓకే, సో ఏదైనా అంజద్ బాషా గారు, ఇప్పుడు మీ సమయంలో ABN, TV5 ఇవి ఆపేశారు, రాకుండా ప్రసారాలు రాకుండా. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సాక్షి, TV9 వాళ్ళు ఆపేస్తున్నారు. మన ప్రాంతంలో ఈ రోజు ఏదైతే మన ప్రాంతంలో సాక్షి ఛానల్, NTV, TV9, 10TV ఛానల్స్ అన్ని కూడా ఆపేసి ఉండాలి. నేను అదే చెప్తున్నా, మీ సమయంలో మీరు ABN, TV5 ఆపినందుకు వాళ్ళు ఇప్పుడు సాక్షి, TV9, NTV వాళ్ళు ఆపేస్తున్నారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అదే జరుగుతుంది కదా. మీరు చేసినందుకు వాళ్ళు చేస్తున్నారు, నెక్స్ట్ మళ్ళీ మీరు పవర్లోకి వస్తే మీరు చేస్తారు. ఇది ఏమంటారు, అదే తరతరాల చరిత్ర, రక్త చరిత్ర లాగా అయిపోయింది. దీనికి స్టాప్ ఎవరో ఒకళ్ళు పెట్టాలి కదా. మనం ఏం చేయలేదు, ఈ రోజు చేసి వాళ్ళు ఈ రోజు మనల్ని ఈ రకంగా మనం చెయ్యాలని చెప్పి ఈ రోజు వాళ్ళే మార్గదర్శకాలు చూపిస్తున్నారు మనకు, ఈ రకంగా వెళ్ళాలని చెప్పి ఈ రోజు మనకు చూపిస్తున్నారు. మరి ఈ రకమైన పరిపాలన గత 5 ఏళ్ల కాలంలో మనం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మరి ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, ఏ ఒక్క మంత్రి, హోంమంత్రి మహిళగా ఉంది, ఆ హోంమంత్రి ఎక్కడుందో తెలియదు. మరి మహిళల మీద ఇంత అగత్యాలు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా, మరి ఆమె వచ్చి ముందుకు మీడియా ముందు వచ్చి మాట్లాడదు. ప్రతిరోజు ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ ఆడపిల్లల్ని స్కూళ్ళకు పంపించాలన్నా కూడా భయపడే రోజులు ఉన్నాయి ఈ రోజు ఈ సంవత్సర కాలంలో. థ్యాంక్ యూ అంజద్ బాషా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించి. సో స్పందన, 2 విషయాలు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో క్లియర్, మీడియాలో న్యూట్రాలిటీ అన్నది లేదు. మీడియా నిట్ట నిలువున చీలి